జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యుఎస్ ఎలక్షన్స్ కి వెళదాం ఒకసారి. అమెరికాలో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అఫ్కోర్స్ అనూహ్యం అనడానికి లేదు, బట్ కొన్ని అయితే సీరియస్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. లైక్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల్లోని గవర్నమెంట్స్ వాళ్ళు ట్రంప్ ని ఆపే ఒక ప్రయత్నము కంటిన్యూస్ గానే చేస్తూ ఉన్నారు. మనం గ్లోబల్ ఉన్నప్పుడు కూడా మాట్లాడాము. ట్రంప్ అభ్యర్థిత్వం విషయంలోనే ఒక సమస్యగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ స్టేట్స్ లో ఆయన బ్యాన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాంటి ప్రయత్నాలు కొన్ని స్టేట్స్ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాయి. బట్ ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి లైక్ ముఖ్యంగా సుప్రీంకోర్టు, యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ చాలా ఒక రకంగా ట్రంప్ కి ఇప్పుడు ఒక ఊపిరి వచ్చినట్టుగా అనిపిస్తోంది. సో సుప్రీంకోర్టు ఏమో అసలు స్టేట్స్ కి అధికారం లేదు, ఫెడరల్ గవర్నమెంట్ కి అధికారాలు ఉంటాయి అనేది వాళ్ళు చెప్పిన మాట. ఫెడరల్ గవర్నమెంట్ కి సంబంధించి స్టేట్స్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది ట్రంప్ కి. ఇంకోవైపు నికీ హేలీ పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు, అది ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. అండ్ మరొక వైపు చూస్తే జాన్ కెర్రీ అండ్ అట్ సేమ్ టైం విక్టోరియా న్యూలాండ్ ఇద్దరు కూడా రెసిగ్నేషన్స్ ఇచ్చారు. సో అది జాన్ కెర్రీ అండ్ జో బైడెన్ కి మద్దతుగా నిలుస్తారని ప్రకటించడం తెలుసు. సో ఇప్పుడు ఫైట్ బిట్వీన్ బైడెన్ అండ్ ట్రంప్ అన్నట్టుగానే మనం చూడాలా, ఇంకా అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయి. మిషెల్ ఒబామాకు సంబంధించిన దాన్ని కూడా మనము కొట్టిపారేయలేదు కదా, అది కూడా చాలా కీలకమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ ఎలక్షన్స్ కి సంబంధించి ఉన్న డెవలప్మెంట్స్ మీద ఒక రౌండప్ చెప్తారా? నికీ హేలీ సూపర్ ట్యూస్డే ఎన్నికల్లో ఆవిడ ఘోరంగా పరాజయం చెందడం, ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా డీసీలో మాత్రమే ఆవిడ గెలిచింది. ఇది ట్రంప్ ఏమన్నారంటే ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో రిజిస్టర్డ్ రిపబ్లికన్ ఓటర్స్ కాకుండా డెమోక్రాట్ ఓటర్స్ కూడా రిపబ్లికన్ ప్రైమరీలో ఓట్ చేసేటువంటి పరిస్థితి నేను ఇక్కడొక్కడి దగ్గర చూశానని చెప్పారు. సో ఆబ్వియస్లీ ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, డెమోక్రాట్స్ ఉన్నటువంటి వాడు ఓటేశారని మనకు అర్థమవుతుంది. అక్కడ రిజిస్టర్డ్ రిపబ్లికన్స్ చాలా తక్కువ ఉన్నారు వాషింగ్టన్ డీసీలో. సో వాషింగ్టన్ డీసీ అన్నది ఎప్పటికీ కూడాను డెమోక్రాటిక్ సమర్థన చేస్తున్నటువంటి ప్రాంతమే అది. కాబట్టి అక్కడ నికీ హేలీ గెలిచినా ఓడినా దానికి ట్రంప్కి దానివల్ల ఏమి ఒరిగేది లేదు, దానికి పెద్ద థ్రెట్ ఏం లేదు. అల్టిమేట్గా ఆవిడే రియలైజ్ చేసుకొని నా క్యాంపెయిన్ నేను సస్పెండ్ చేస్తున్నానని, ఐఎమ్ క్విట్టింగ్ ద ఎలక్షన్ అని అనలేదు, సస్పెండ్ చేసుకుంటున్నానని. అంటే దాని అర్థం ఏంటి? రేపటి రోజు కోర్టులు కానీ ఏమైనా కనుక ట్రంప్కి వ్యతిరేకంగా ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చి ఇతను ఎలక్షన్లో నిలబడడానికి వీలు లేదు అని జడ్జిమెంట్ వస్తే ఇగో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఆవిడ సస్పెండ్ చేస్తున్నానని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ని ఎండార్స్ చేయలేదు ఆవిడ. మామూలుగా వివేక్ రామస్వామి కానీ, రాన్ డెసాంటిస్ కానీ, ఇతరత్ర దిగ్గజ నేతలు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆపేసినప్పుడు ట్రంప్ని ఎండార్స్ చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈవిడ మాత్రం దాన్ని ఎండార్స్ చేయలేదు ట్రంప్ని. సో ఇది ఒక కీలకమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు డెమోక్రాట్స్లో కూడా కంప్లీట్గా లిటరల్గా మనకు జో బైడెన్కి వ్యతిరేకంగా ఎవరూ లేరు. కంప్లీట్ స్వీప్ ఆయన గెలుచుకుంటూ వెళ్తున్నారు. మిషెల్ ఒబామా బహుశా వస్తుంది అన్నటువంటి వార్తల్ని ఆవిడ కొట్టి పడేసింది. నేను ప్రెసిడెంట్గా నిలబడేటువంటి అవకాశాలు లేవు, అటువంటి ఆలోచన నాకు లేదు అని ఆవిడ చెప్పింది. కానీ వీళ్ళు ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే జో బైడెన్ యొక్క ఆరోగ్య పరిస్థితి బట్టి లాస్ట్ మినిట్లో మరి ఎటువంటి మార్పులు చేస్తారో మనకు తెలియదు. ఎనివే ఇప్పటికైతే జో బైడెన్ ట్రంప్ ఇద్దరు పోటీ పడడం అనేది ఇప్పుడు మనకు ఖాయంగా కనిపిస్తున్నది. ఇమ్మీడియట్గా ట్రంప్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా నీతోటి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, గత 4 ఏళ్లలో నువ్వేం చేసావు, అంతకంటే ముందు 4 ఏళ్ళు నేనేం చేశాను, ఇవన్నీ కూడా చర్చిద్దాము, నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి, ఒక డిబేట్ ఎక్కడ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ వచ్చేసి స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్ ఆయన ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ప్రెసిడెంట్ కూడాను సంవత్సరంలో ఒకసారి ఇస్తారు స్టేట్ ఆఫ్ ది యూనియన్, మన దేశం ఎలా ఉంది అని మనం చెప్పుకుంటూ వస్తారు. దాంట్లో యాజ్ యూజువల్ ఆయన ట్రంప్ మీద విషం కక్కారు. సరే పొలిటికల్గా ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు జడ్జిల మీద ఆయన విషం కక్కడం అనేది మనం చూసాం. ఎందుకు? రో అండ్ వేడ్ అన్న కేసులో వీళ్ళు దాన్ని తిరగరాశారు. దానివల్ల స్త్రీల యొక్క అబార్షన్ హక్కులని మళ్ళీ స్టేట్స్ నిర్ణయించారు ఇది అని చెప్పేసి వాళ్ళ మీద పరుషంగా మాట్లాడడం మనం చూసాం. సుప్రీంకోర్టు జడ్జిల్ని ఆయన తిట్టడం అన్నది మనం చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు అమెరికా. అలాగే అక్కడ చూస్తే కనుక పుటిన్ని తిట్టడం, ఇలాంటివి చాలా చేశారు.
సో ఆయన స్పీచ్కి వ్యతిరేకంగా ఇన్ఫాక్ట్ ఆయన దాంట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న పదం వాడాడు ఆయన ఆ స్పీచ్లో. మామూలుగా వాళ్ళ పాలసీలో ఎప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పరు, వాళ్ళు ఇమిగ్రెంట్స్ అని అంటారు కానీ ఇల్లీగల్ అనరు. అటువంటిది మరి నోరు జారి చెప్పారా లేదా స్క్రిప్ట్ ప్రకారం చెప్పారా మనకు తెలియదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చెప్పడం మనం చూసాం ఆ స్పీచ్లో. ఆ స్పీచ్ ఇచ్చి అతను ఇంటికి వెళ్దామని వెళ్తుంటే కనుక ప్యాలెస్టైన్ని సమర్థిస్తున్నటువంటి ఎవరైతే అక్కడ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళు ఆయన మోటార్ గేట్ని అడ్డుకోవడం జరిగింది. జెనోసైడ్ ఆపండి, యుద్ధాన్ని ఆపండి, ప్యాలెస్టైన్ని లిబరేట్ చేయండి, ఇటువంటివన్నీ నినాదాలు చేస్తూ ఆపడం జరిగింది. అంటే ఆ దేశంలో డెమోక్రాటిక్ పాలసీస్ వల్ల యాంటీ సెమిటిజం అన్నది ఎంత డీప్గా వెళ్ళిందో మనం చూస్తున్నాం. సో ఇది అక్కడ ఉన్నటువంటి పాయిజన్ వాళ్ళ దేశంలో. మరి డెమోక్రాట్స్ ఫేస్ చేయాలి దీని గురించి. డెమోక్రాట్స్ కానీ రిపబ్లికన్స్ కానీ ఎవరైనా కానీ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఫార్మస్యూటికల్ కాంప్లెక్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా జూవిష్ లాబీ రన్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ సపోర్ట్ లేనిది ఏ పార్టీ కానీ ఏ క్యాండిడేట్ కానీ అక్కడ ఎలక్షన్స్ కూడా గెలవలేనటువంటి పరిస్థితి. బయట వీళ్ళు ఏ ఓట్ల కోసం ఏం చెప్పినా కానీ అల్టిమేట్గా ఇజ్రాయెల్ సమర్థించి తీరాలి వీళ్ళు. సో ఇది పరిస్థితి అక్కడ. సో జో బైడెన్ మరి 81 ఏళ్ళు ఆయనకు, సరిగా ఆయనకు కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోయినాయి. మరి ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈయన కూడా ట్రంప్ కూడా తక్కువ వయసు ఏం కాదు, ఆయన కూడా 77 ఏళ్ళు. మరి అంతటి వయోవృద్ధులను వాళ్ళు ఎన్నుకుంటారా లేదా కొంత వయసు తక్కువ ఉన్నటువంటి కొంత శక్తి ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారా? ఆ ప్రజలు నిర్ణయించుకోవాలి. దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు కూడా ఆ దేశమే అనుభవిస్తుంది. మనకేంటంటే గతంలో వీళ్ళిద్దరిని పోలిచి చూస్తే ట్రంప్ మనకు కొంత ఊరట కలిగించాడు, కొంత సహాయపడ్డాడు. మనం పాకిస్తాన్కి ఫండింగ్ ఆపేయడం లాంటివి చాలా చేశాడు. కానీ ట్రంప్తో కూడా మనకి ఇబ్బందులు లేకపోలేదు, ట్రంప్తో కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసి మనం ఇరాన్ నుంచి కొనుక్కోలేకుండా ఆపినటువంటి వ్యక్తి. అలాగే మనం కరోనా వచ్చినప్పుడు మన దగ్గర కొన్ని మందులు తీసుకోవడానికి మనల్ని బెదిరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఎవరైనా బైడెన్ అయినా కానీ ట్రంప్ అయినా కానీ కూడా మన ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా మనం వాళ్ళతోటి ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటాము. కాబట్టి ఆ ప్రజలకు వదిలేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.